ప్రాసెస్ ప్రకారమే ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరుగుతుందని అన్నారు సీఎం రేవంత్. మీడియాతో చిట్చాట్ నిర్వహించిన రేవంత్ విచారణ జరగకుండా అరెస్టు చేయలేం కదా అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్లో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని, హరీష్ రావు అసత్య ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే 6,000 ఫోన్లు ట్యాప్ చేస్తారని మండిపడ్డారు. కేటీఆర్, హరీష్ రావు ఏ విచారణ కొన్నా తాను సిద్ధమని రేవంత్ పేర్కొన్నారు. విద్యా విధానంలో కీలక మార్పులు తెస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ఇకపై 10th పరీక్షలు ఉండవని, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి బడ్జెట్ సీఎం రేవంత్ అన్నారు. రెవెన్యూ పెరిగింది, అప్గ్రేడ్ అవుతున్నామని ఆయన పేర్కొన్నారు. రేషన్ కార్డు ఉన్న వారికి ఇందిరమ్మ జీవిత బీమా కల్పిస్తున్నామని చెప్పారు. ఇది దేశంలో ఎక్కడ లేని కార్యక్రమమని ప్రస్తావించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నామని రేవంత్ ఫైర్ అయ్యారు. హిల్టు పాలసీ, టీడీఆర్పై ఏ విచారణకైనా రెడీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూ బదలాయింపు ఛార్జీలు వసూలు చేస్తే స్కామ్ అంటున్నారని మండిపడ్డారు. మూసీ కోసం ప్రభుత్వం 25% ఖర్చు పెడుతుందని రేవంత్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో పోలీస్ డివిజన్లను గందరగోళంగా లేవన్నారు.